వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. శిరమత్తు చిన్నెల్లికి గుగ్గిలం పంటారు మా తల్లికి ముక్కాలి తల్లన్ని పెట్టెల్లికి పంచుకుంటొస్తుంది మా ఇంటికి. అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన ఒక దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఎల్లమ్మ తల్లి. హైదరాబాద్ సిటీకి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సాధారణంగా ఏదైనా ఆలయం అనగానే మనమందరం కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంత పురాతనమైంది అని సహజంగా ఆలోచిస్తాం. కానీ కొన్ని ఆలయాలను అలా చూడమండి. ఆ తల్లి యొక్క శక్తి, కోరిన కోరిక అమ్మా అని పిలవగానే నేనున్నాను అని చెప్పి భక్తులకి అభయం ఇచ్చే తల్లులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం చాలా చాలా తక్కువ సమయంలో ప్రసిద్ధిగాంచింది. జనాలైతే అసలు ఏ మాత్రం తగ్గట్లేదండి. తండోపతండాలుగా వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇదిగోండి, జస్ట్ అంటే పెద్ద లోతు అనిపించట్లేదు, కానీ కొంచెం మోకాళ్ళ వరకు వచ్చేలాగా, అంటే మోకాళ్ళ దాకా కూడా రావట్లేదు, కొంచెం నీరైతే ఉంది. నీటిలోనే భక్తులంతా కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇదండి, దాదాపుగా మేము కారు ఆపి ఇక్కడ దాకా రావటానికి నాకు దాదాపు ఒక 30-35 నిమిషాలు పట్టింది. అన్ని నీళ్లున్నాయి, చాలా చాలా బాగుంది. ఏదో అంటారు చూడండి, అంటే మనకు దేనికైనా రాసి పెట్టి ఉండాలి, ఒక అదృష్టం ఉండాలి. అలానే జరిగిందేమో ఈరోజు నేను ఈ అమ్మవారి దగ్గరికి రావటం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఈ తల్లి దగ్గరికంటే ముఖ్యంగా పిల్లలు సంతానం లేని వారికి, ఉద్యోగాలు రాని వారికి, వీసా కోసం, అలాగే ఏదైనా తీరని కోరికలు ఉన్నవారు ఒక 5 మంగళవారాలు తల్లిని నమ్ముకొని ముడుపు కట్టి మొక్కుకున్న తర్వాత 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని, తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకుంటారని చెప్పేసి ఆలయానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ఇది రావిరాల్ అనే గ్రామంలో ఉందండి. సుమారుగా మనకి హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరైతే పచ్చని పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో, ఎక్కడ చూసినా పచ్చటి తివాచి పరిచినట్టుగా పంట పొలాలు రేటుకి ఇరువైపులా. తర్వాత చెరువు, మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే చెరువు. ఎంత పెద్ద చెరువు ఉందో, ఈ చెరువులో నుంచే నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. సాధారణంగా అమ్మవారి ఆలయాలు అనగానే మనమంతా కూడా దాన్ని ఏం చెప్తాము, అమ్మవారికి కోళ్ళు కానీ అలాంటివి తిప్పి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ శాకాహారి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ అమ్మవారు. అంటే ఇక్కడ నాన్ వెజ్ ఏమీ పెట్టరు, కేవలం బెల్లం సమర్పిస్తారట, తర్వాత పొంగల్ చేస్తారట. ఇట్లా శాకాహారం మాత్రమే సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారట. మనకి ఎందుకంటే ఆలస్యం, వచ్చేసేయండి, ఆలయంలోకి వెళ్ళిపోయి తల్లిని దర్శించుకుందాం. ఇదండి ఆలయ ప్రాంగణం యొక్క మొదలు. ఇది యాక్చువల్గా ఇదిగోండి, ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తా ఉంది, శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానము. ఇది రావిరాల గ్రామం, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఎక్కడ అంటే వెహికల్స్ కూడానండి ఏ అయితే రాగలుగుతాయో, కొంచెం పెద్ద వెహికల్ అయితే మాత్రం డెఫినెట్గా వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటా ఉన్నారు. అదర్వైజ్ రాని చిన్న వెహికల్స్ని రోడ్డుకి ఎంట్రన్స్లోనే అక్కడే పెట్టేసుకొని అంతా కూడా నడిచి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెహికల్ అక్కడే పెట్టుకొని వచ్చి తల్లిని దర్శించుకుంటున్నారు. ఎట్లన్నా పాలు మొత్తం 100ఆ? ఏ రోజు ఎక్కువ వస్తారు జనం? మంగళవారం రోజు. ఏం చేస్తారు మంగళవారం స్పెషల్ ఏంటి? దర్శనం అది బాగుంటుందా? దర్శనం బాగా చేస్తారా? ఓకే ఓకే.
అందరినీ మూవ్ చేసి లోపలికి వెళ్ళి నాగేంద్ర స్వామికి చక్కగా పాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టొచ్చానండి. ఇక్కడ అమ్మవారు స్వయంభూ. ఇక్కడ అమ్మవారు స్వయంభూ చిన్నగా ఉండే చిన్న రావుతు రావు 8 దినాలు కారణంగా అమ్మవారు లోపు పెరుగుతారు. ఆ తర్వాత మేము ఒక 42 years అవుతుంది అమ్మవారు మళ్ళీ ప్రతిష్టాపన చేసాం. ఓం సంరాజంజ విరాజంజ అవిస్మేర్యాతనోగృహే లక్ష్మీరాష్టస్తయా ముఖే నయామాతకం ప్రజామతే అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోరఘోరదేభ్యః సర్వేభ్యో నమస్తే సురుద్రలోభేభ్యః హిరణ్యవాస్త్రం మదో పూర్ణం దదాతే మదవ్యాస్థానే ఏకదా బ్రాహ్మణ భారతే ఏకదై విద్యమానాయ చేజోత్సాదే నిత్యశ్రేయస్సు నిత్యమంగళాని భవంతు ఆనందవిద్యగర్భోర్యస్సు మంగళ నీరాజన దీపం దర్శయామి నమస్కరోమి. హరి ఓం దాదా నాణ్యబంధ అయనాయ విద్యతే. బోలో సూర్యగిరి ఎల్లమ్మ మాతా కీ జై, జగదంబ విశ్వపాలిని మాతా కీ జై, పర్యాప్యానందరాయ సర్వస్తో. ఇక్కడ అమ్మవారు సురంగుట ఎల్లమ్మ టెంపుల్ అంటారు. ఇక్కడ బాపనంటి ఎల్లమ్మ అమ్మవారు స్వయంభూ. ఇక్కడ రాయి రూపంలో వెలిసింది. ఇవి చుట్టుముట్టు అమ్మవారు చుట్టుముట్టు గుట్టలు ఉంటుండే. గుట్టల మధ్య పుట్ట పైన అమ్మవారు స్వయంభూ అమ్మవారు వెలిసింది. ఇక్కడ అమ్మవారు ఫస్ట్ అమ్మవారు ఇక్కడ ఒకతే ఉంటుండే, తర్వాత అమ్మవారు ప్రతిష్ఠ చేసిరు. కావున భక్తులకి ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మొక్కిన వారికి వరాలు అమ్మవారు తొందరలో ఇస్తుంది. 5 వారాలు గుడికి రాగానే అమ్మవారు మొక్కులు అనేది ఖచ్చితంగా నిలబెడుతుంది. సంతానం లేని వారికి, వీసా రాని వారికి, పిల్లలు కాని వారికి అమ్మవారు అంటే చాలా ఇష్టం కాబట్టి కోరుకోగానే అమ్మవారు వెంటనే వరాలు ఇస్తుంది. కావున ఇక్కడ గుడిలో ఏంటంటే ఫస్ట్ రామస్వామి అని పూజారి ఉంటుండే. ఆయన మా నాన్న ఉంటుండే. ఆయనే ఫస్ట్ గుడికి మొత్తం పూజారి ఉంటుండే. అంతా సేవా కార్యక్రమం ఆయనే చేస్తుండే. ఇప్పుడు ఆయన మరణించింది కాబట్టి ఇప్పుడు ఆయన జాడలో మేము వాళ్ళ కొడుకుని చేస్తున్నా. కావున మా వంశపరిపాలన కాబట్టి మేము మా నాయన ఉంటాం మేము చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారు కళ్యాణం శ్రావణ మాసంలో 3వ వారం రాఖీ పౌర్ణమి వెళ్ళగానే 3వ వారం అమ్మవారు కళ్యాణం అవుతుంది. అగ్గిగుండాలు అవుతాయి, సదర పట్టాలు ఉంటాయి. శివగణాదులు 1000 సంఖ్యలో శివగణాదులు వచ్చి అమ్మవారు కళ్యాణం విజయవంతం చేసి శివగణాదులు వెళ్తారు. ముడుపులో 5 నిమ్మకాయలు, 5 ఖర్జూర పండ్లు, 5 ఒక్కలు, 5 తమలపాకులు, నవధాన్యాలతోటి బూర్వీకని కొబ్బరికాయ, ఎర్ర జాకెట్ పీసు తీసుకొని పడిగడిపిన అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారికి మొక్కి ముడుపు కట్టి అమ్మవారికి 5 చుట్టూ చేసి ముడుపు కట్టేసి 5 వారాలు తిరిగితే వెంటనే అమ్మవారు నిలబెడతారు కోరికలు. మంగళవారం రావాలి. అమ్మవారికి బాపంటి కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు మంగళవారం. మంగళవారం రోజు వచ్చి ముడుపు కడితే వెంటనే మొక్కులు అనేది నిలబెడతాయి. నేను ప్రెసెంట్ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ దేవస్థానంలో ఉన్నానండి. నాతో పాటు చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటండి ఈ జనం ఏంటి, ఈ భక్త సందోహం ఏంటి? ఏంటంటే ఇసుకేస్తే రాలరు అనే సామెత నాకు నిజంగా నిజం అనిపిస్తుంది. నిజమేనండి, ఇసుకేస్తే రాలంత జనం ఉంటారు మా దగ్గర. కాకపోతే మాకు పొద్దున వర్షం పడి డిస్టర్బెన్స్ జరిగింది. దాని వల్ల కొద్దిగా క్రౌడ్ తగ్గింది. ప్రతి ఏ రోజు ఎక్కువగా ఉంటారండి భక్తులు? ట్యూస్డే ఎక్కువ ఉంటారు, సండే ఉంటారు.
ఫ్రైడే ఉంటారు. ఓకే. బాగా అంటే ట్యూస్డే ఎక్కువ ఉంటారు. ఆహా. అంటే ఇంత అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి ఎలా అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఆలయాలకైతే ఎలాంటి ప్రాచుర్యం ఉంటుందో చాలా అనతి కాలంలో ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కొంగు బంగారంగా అమ్మని చెప్తా ఉన్నారు. ఆలయం యొక్క విశిష్టత ఏంటండి? విశిష్టత అంటే మా తాతగారు చిన్న అమ్మవారి కళ్ళు వచ్చిందట. కళ్ళు వచ్చి చెప్తే ఆయనకు సంతానం పుట్టడం చనిపోవడం జరుగుతా పోయింది ఆహా. మా గాడ్ ఫాదర్. ఓకే. అయితే ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు, నేను ఇక్కడనే ఉన్నా కదా, నీ పొలంలో ఉన్నా, నన్ను ఎందుకు గుర్తిస్తలేవు అని ఆయన స్వప్నంలో అనిపించిందంట చిన్న పాపలాగా. ఆహా. అట్లా అప్పుడు మా నాన్న పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, ఇద్దరు ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు పుట్టారు. సో ఆ విధంగా ఇక్కడ ఎవరికైనా సంతానం కలగాలంటే తల్లిని ఒక మొక్కుకుంటే సరిపోతుంది. నేను కూడా ముగ్గురు కొడుకుల తర్వాత అమ్మ నువ్వు ముగ్గురు కొడుకులే అయ్యారు కదా అమ్మ, నాకు బిడ్డ కావాలంటే నాకు బిడ్డ పుట్టింది చిన్న. ఇది నా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషం అండి. అంటే అమ్మ స్వయంభూగా వెలిచారని కూడా చెప్తా ఉన్నారు కదా. స్వయంభూ. ఓకే ఓకే. ఇది వరకు ఈ ప్రాంతం ఎట్లా ఉండేదంటండి? నాన్నగారు గాని మీ తాతగారు గాని చెప్పుకుంటారు కదా. ఎంత దట్టమైన అడవి అండి, దట్టమైన అడవి, అన్ని చిరుతపుల్లు, పెద్ద కొండలు ఇవి. ఇప్పుడు తగ్గినాయి అనుకో కొండలు, పెద్ద కొండలు అయితే చిరుతపుల్లు ఉంటుండే. పక్కనే మా పశువుల పాక అంతా ఉంటుండే. ఇదంతా మా ఆధీనంలో ఉన్న పొలం. అయితే ఇక్కడే వ్యవసాయం చేసుకుంటే ఇక్కడే వంతుండే. చిరుతపుల్లు వచ్చి వాళ్ళను లాగల దుడ్డేలా మేకలను ఎత్తుకోపోతుండే. ఆ టైంలో వీళ్ళు పిల్లలు లేదని ఏడుస్తూ ఉంటే మధ్యరాత్రి కళల వచ్చి నేను ఇక్కడే ఉన్నా కదా అని చూపించిందట ఆమె కళలు వచ్చి. అట్లా అప్పటి నుంచి ఎవరు రాకపోయేది, ఈ పొలాల మధ్యలో ఉన్నోళ్ళే అమ్మవారికి వచ్చి దీపం పెట్టేది. దాని తర్వాత ఇక్కడ రావడానికి కూడా అన్ని పెద్ద పెద్ద చెట్లు, అసలు మనం రాలేని పరిస్థితి ఉండే. తర్వాత వాళ్ళు ఒక చిన్న గుడి కట్టి తర్వాత అట్లా కాలక్రమేణా రామస్వామి అని ఉండే ఆయన ఒక పూజారిగా ఆయన నియమించారు. ఆయన కొంచెం అమ్మవారు వస్తుండే. ఫస్ట్ మానమ్మ అనే ఒక ఆమె పూజ చేస్తుండే. తర్వాత రామస్వామి తీసుకొచ్చి ఇక ఆయన కూడా ఆయన శాశ్వతలు ఆయన కష్టపడ్డాడు. ఒక దాదాపు 25-30 సంవత్సరాలు ఆయన చేసిండు. అనిత కాలంలో కాలం అయింది ఆయన. ఆయన అమ్మవారు పూనుతుండే ఆయనకు. తర్వాత మేము బాగా అట్లా దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. అంత పచ్చడి పంట పొలాల మధ్య అడవి, ఊరు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ఎటు 2 కిలోమీటర్లు ఉంటది ఊరికి. మంచి ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి పోవాలని అంత ఈజీగా అనిపించదు. అట్లా అది దినదినంగా అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా పర్వదినాలు గానీ ప్రత్యేకమైన రోజులు ఎలాంటి పూజలు చేస్తారు? ఏ రోజుల్లో ఎక్కువగా ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారండి? మంగళవారము, శుక్రవారము, శ్రావణ మాసం, కార్తీక మాసము బాగా ప్రౌఢ ఉంటుంది. సత్యనారాయణ వ్రతాలు, నోములు, కేదార నోములు, కుంకుమార్చనలు, నవరాత్రులు కూడా బాగా చేస్తాం. మేము చండీ హోమం చేస్తాం నవరాత్రులు. అమ్మవారి దేవి చరణాతులలో ఒక చండీ చేస్తాము, బాగా చేస్తాం. ఇక్కడ ఉండదు, నాన్ వెజ్ ఉండదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ ఉండదు, ఆల్కహాల్ నాన్ వెజ్ అట్లాంటిది ఏమి ఉండదు. ఎవరైనా తాగి వచ్చినా తిన్నొచ్చినా అమ్మవారి ముందరకు వస్తే కింద పడిపోతాడు, పడిపోయి బ్లడ్ కక్కేస్తాడు. ఎవరైనా తాగి వస్తే ఏమైతే నేను వస్తారు కదా ఎవరో, అట్లాంటిది ఉండదు మా దగ్గర. తాగుడు కానీ ఓన్లీ శాకాహారం, ఓన్లీ బెల్లము, పూరేలు, పరమాన్నము, పాయసము అట్లాంటిదే ఉంటుంది. సత్యనారాయణ వ్రతాలు, సత్యనారాయణ బాగా వ్రతాలు. శ్రావణ మాసము అమ్మవారి కళ్యాణము ఉంటది. శ్రావణ మాసము రాఖీ పౌర్ణమి తర్వాత అమ్మవారి కళ్యాణం ఉంటది, బాగా ఉంటది. ఊర్ల నుంచి అమ్మవారి ఊరేగింపు ఉంటది. పెద్ద పటం ఉంటది, అమ్మవారి కళ్యాణం ఉంటది. సేమ్ కొమ్మరేలు ఎలా ఉంటదో అలాగా చేస్తాం. అమ్మవారికి మేము గతంలో గర్భగుడిలో ఒడిబియ్యం పంపించేవాళ్ళం. బోనం కానీ ఒడిబియ్యం కానీ లోపల సమర్పించేవాళ్ళము. తర్వాత బాగా క్రౌడ్ పెరిగింది, బోనాలు బయట ఎక్కిస్తున్నాము. ఒడిబియ్యం ఒక్కరెంబడి పోతే 10 మంది పోతారు. ఇక్కడ లైన్ జామ్ అయి పబ్లిక్ ఇబ్బంది అయిందని ఒడిబియ్యం ఇక్కడ పోయిస్తున్నాము. అర్చన ఒడిబియ్యము ఇక్కడ సంతానం కాని అంటే ఇక్కడ ముడుపు కడతారు. సంతానం కానీ, వీసా ప్రాబ్లం ఉన్నా కానీ, ఆరోగ్యపరంగా ఎనీ ప్రాబ్లం ఉన్నా ముడుపు కట్టుకుంటే. ముడుపులో ఒక కొబ్బరికాయ ఉంటుంది, ఒక్కలు, నిమ్మకాయలు ఉంటాయి, ఒక్కలు ఉంటాయి, పసుపు కొమ్ములు, తమలపాకులు, ఖర్జూర పండ్లు ముడుపు కట్టి కట్టేస్తారు. కొంతమంది 11 రూపాయలు పెడతారు, రూపాయి పెడతారు. పెట్టి ఒక 5 ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గర చూపించి కట్టేస్తారు. ఒక 40 days లోపల అలా టైం బాగుంటే 1 month లో 1 week లో కావచ్చు, 15 days లో కావచ్చు, 40 days మొత్తంలో పని అవుతుంది.
కంపల్సరీ జరుగుతుంది. ఆహా. ఇక్కడే ముడుపు కట్టుకుంటారంటండి సంతానం లేని వారికి వీళ్ళు- లేకపోతే తీరని వీళ్ళకి ఇప్పుడే కోరికలు ఉన్నా ముడుపులు కూడా. కట్టుకోరు. మీరు ముడుపు కట్టారండి, దేనికోసం కట్టుకున్నారు చెప్తారా? అది సీక్రెట్. Secret. ఓకే, ఓకే. చాలా సంతోషం. సో ఇప్పుడు ఇవాళ ముడుపు కట్టి ఒక 5 మంగళవారాల తర్వాత సరిపోతుంది. 5 మేము చెప్పడం 5 చెప్తాము. ఆహా. ఆహా. దీంతో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలి. నమస్తే అండి. ఆలయంలో నిత్యాన్నదానం కూడా ఉందండి. నిత్యాన్నదానం ప్రతి మంగళవారం అన్నదానం చేస్తారు. నిత్యాన్నదానం ఎవరైతే వ్రతాలు చేసుకుంటారో వాళ్ళు అన్నదానం డైలీ చేసుకుంటారు. మంగళవారం మాత్రం భక్తులకు ఇంకా ముందు కూడా మేము నిత్యాన్నదానం పెట్టాలని ఉన్నాము. అయితే ఇప్పుడు ఎవరైతే ముందు అది కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. భక్తులకు ఏంటంటే ఫెసిలిటీస్ క్యూ లైన్లు ఏర్పాటు చేసినాం, షెడ్స్, టాయిలెట్స్, మళ్ళీ ప్రతి మంగళవారం ఉచిత ప్రసాదం ఇస్తున్నాం. ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. నమస్తే.